కష్టాలు ఎలా ఉంటాయి, నిజ జీవితంలో కష్టాలు ఎలా ఉంటాయి నేను చెప్తాను, నువ్వు విను ఈ రోజు. ఏమ్మా ఏం చేస్తున్నావు? వరకు వైజాగ్ లో ఉండేవారండి, ఇప్పుడు జాబ్ మానేసి వచ్చేసారు. ఏం జాబ్ చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఏమైనా చేస్తున్నావా ఖాళీ? పొద్దున్నే నిద్ర లేచి బుక్ పట్టుకుంటేనే కదా చదువు. మనం కూడా అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయకూడదు అంటే మనం మన జాగ్రత్తలో ఉండాలి. ఫస్ట్ క్రోమ్కి వెళ్ళేసి లీడ్ కోడ్ అని సెర్చ్ చేయండి. 2025-24 అందరూ ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు, కానీ 2027 గ్రాడ్యుయేట్స్ 2028 వాళ్ళు ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేయకూడదు. కాబట్టి ముందు నుంచే మీరు కోడింగ్ ప్రాక్టీస్ చేయడానికి లీడ్ కోడ్ ఫస్ట్ గూగుల్ ద్వారా సైన్ ఇన్ అవ్వండి. మీరు అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకూడదు. ముందు జాగ్రత్తతో మీ పని మీరు కరెక్ట్గా చేసుకుంటూ కోడింగ్ నేర్చుకోండి. సైన్ ఇన్ అవ్వండి. ఫస్ట్ మీరు సైనింగ్ అవ్వగానే మనకి లీడ్ కోడ్తో వెల్కమ్ టు లీడ్ కోడ్ అని వస్తుంది. మనం ఇక్కడ ప్రోగ్రామింగ్ స్కిల్స్ అండ్ జాబ్ ఆఫర్స్ గురించి, ఇండస్ట్రీ గురించే కాబట్టి ప్రిపేర్ అవ్వడానికి రెండు క్లిక్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. మంచి ఆపర్చునిటీ ఇది కూడా. మనం ఇప్పుడు నుంచి ఫస్ట్ ఇయర్ నుంచి యూజ్ చేసుకోకపోతే చాలా ప్రాసెస్ లేట్ అయిపోతుంది. మీరు 4th ఇయర్ ఫైనల్ ఇయర్కి వచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది. మనం బిగినర్ కాబట్టి బిగినర్ క్లిక్ చేయండి అక్కడ. అండ్ చూస్ ద టాపిక్స్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ మోస్ట్. మనం ఏం టాపిక్ డైనమిక్ మీకు నచ్చిందండి, మీరు ఏది నేర్చుకోవాలనుకుంటారో దాన్ని క్లిక్ చేయండి. అండ్ నేను ఆల్రెడీ అక్కడ డైనమిక్ ప్రోగ్రామింగ్ కాబట్టి డైనమిక్ ప్రోగ్రామింగ్ క్లిక్ చేసి జాయిన్ అవుతున్నాను అండ్ స్టార్ట్. ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లోర్లో ఏముంటుందో చూపిస్తాను. మీరు అక్కడ పైన టాప్లో చూస్తే అక్కడ ఎక్స్ప్లోర్ ఉంటుంది అండ్ ప్రాబ్లమ్స్కి ముందు అండ్ నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి అనమాట మనం నేర్చుకోవడానికి. ప్రతిదీ ఫ్రీ అండి, ప్రతిదీ ఫ్రీగానే ఉంటుంది, నేర్చుకోవచ్చు. ప్రాబ్లమ్స్లోకి వెళ్తే నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మ్యాక్సిమం నాకు తెలిసి 3000+ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో మనం స్క్రోల్ చేస్తూ ఉంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. మీరు ఇప్పటి నుంచి ఒక్కొక్క ప్రాబ్లం డేకి అట్లీస్ట్ 1 ప్రాబ్లమ్ సాల్వ్ చేసినా మనం ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి మనకి కొంచెం నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. కంటెస్టెంట్కి వెళ్ళాక ప్రతి సండే అండ్ సాటర్డే 8 AM అండ్ 8 PM, సండే అయితే 8 AM, సాటర్డే అయితే 8 PMలో మనకి కంటెస్టెంట్ జరుగుతుంది. దానిలో పార్టిసిపేట్ చేయండి. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు సపోజ్ మనం రిటర్న్ టెస్ట్ క్లియర్ చేస్తాం, తర్వాత ఇంటర్వ్యూలో అయినా పోతుందా మనకి జాబ్ అనేది. కాబట్టి ఇంటర్వ్యూ ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా మనకి లీడ్ కోడ్ అనేది యూస్ఫుల్ అవుతుంది. కాబట్టి లీడ్ కోడ్ అనేది మంచి ఆపర్చునిటీ. ఎన్నో కంపెనీస్ లీడ్ కోడ్ బేస్ చేసుకొని హైరింగ్ చాలా కంపెనీస్ ఉన్నాయి. మీకు ఆ కంపెనీస్ ఏంటో తెలుసుకోవాలంటే నేను నెక్స్ట్ వీడియోలో కూడా మీకు షేర్ చేస్తాను కంపెనీస్ గురించి. నేను ఒక ఎగ్జాంపుల్, ఒక ప్రోగ్రామ్ని ఎలా చేయాలో ఫస్ట్ 2 సమ్ క్లిక్ చేశాను కదా, ఇక్కడ మీకు ఎలా చేయాలో ప్రోగ్రామ్ ఎగ్జాంపుల్స్తో సహా మొత్తం మీకు లెఫ్ట్ సైడ్ చూపిస్తుంది అనమాట. రైట్ సైడ్ మీరు ఆ కోడ్ని, ఆ ఎక్స్ప్లెనేషన్ అంతా చూసుకొని ఇక్కడ రైట్ సైడ్ను మనం కోడ్ రాయాలి. అంటే సపోజ్ ఇక్కడ C++ ఉంది, నువ్వు ఏ లాంగ్వేజ్ చూస్ చేసుకోవాలో ఆ లాంగ్వేజ్ని చూస్ చేసుకోండి. నెంబర్ ఆఫ్ లాంగ్వేజెస్ ఉన్నాయి, జావా, పైథాన్ అండ్ నెంబర్ ఆఫ్ లాంగ్వేజెస్ ఉన్నాయి అనమాట. మీరు రాసే కోడ్ని రాసాక అక్కడ నేను క్లిక్ చేస్తున్నాను చూడండి, అది రన్ బటన్. అది రన్ చేశాక ఆఫ్టర్ మీరు సబ్మిట్ చేయాలి.